నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్లో పరిస్థితి నానాటికి తీసికట్టు నాగం బొట్టు అన్నట్టుంది. కారణం ఏంటంటే యుద్ధానికి రెండ్రా నాయన అని పిలుస్తుంటే ఆఫీసర్స్ ర్యాంకులో ఉన్న వాళ్ళే వెక్కి వెక్కి ఏడుస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇరవై 26 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ని ఎరగదీయాల్సిందే, ఆ టెర్రరిస్ట్ దేశాన్ని సర్వనాశనం చేయాల్సిందే అంటూ నినాదాలు ఇస్తున్నారు. పోస్టింగుల మీద పోస్టింగులు పెడుతున్నారు. తమకు వచ్చిన దేశభక్తి మెసేజ్లు ఫార్వర్డ్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. అర్జెంటుగా పాకిస్తాన్పై వార్ చేయాలి. 26 మంది హిందువుల్ని దారుణంగా చంపిన పాకిస్తాన్పై యాక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే దీనికి యుద్ధమే సమాధానమా? వాట్సాప్లో యుద్ధాలు చేసేస్తున్న వాళ్ళందరికీ అసలు యుద్ధం అంటే ఏంటో తెలుసా? అదొస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో గ్రహించారా? సోషల్ మీడియాలో ఆవేశపడుతున్న వాళ్ళంతా తుపాకులు తీసుకొని సరిహద్దులకు వెళ్ళగలరా? నిదానంగా ఆలోచిస్తే యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ కన్నా భారత్కే నష్టం ఎక్కువ. ఓ బెంజ్ కార్ ఓ డొక్కు ఆటోని గుద్దితే ఆ డొక్కు ఆటోకి కొత్తగా పోయేదేముండదు, కానీ బెంజ్ కార్కి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. పైగా నేను బెంజ్ కారుకి గీతలు పెట్టగలిగాను అని ఆటో ఘనంగా చెప్పుకుంటుంది. ఇక్కడ బెంజ్ కార్ భారత్ అయితే డొక్కు ఆటో పాకిస్తాన్. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా? మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్. ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి, అనేక వార్తా విశేషాలు వస్తాయండి, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చ సందేశాలు కూడా మీకు అందిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామాలో దాడి జరిగిందని మనందరికి కూడా తెలిసిందే. సందేహం లేదండి, ఇది భారతీయులపైన జరిగిన దాడి అని అభివర్ణించడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, కొంతమంది హిందూవాదులైతే హిందువుల మీద జరిపినటువంటి దాడిది అని వ్యాఖ్యానించారు. అందులో ప్రముఖమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. ఇది నాకైతే ఇష్టం లేదు. లౌకికవాదులందరూ కూడా మత ప్రమేయం లేకుండా శత్రువులు భారతదేశం మీద, భారతీయుల మీద దాడి చేశారు అంటున్నారు. ఇది గుడ్ అండ్ వెల్ అండ్ భేష్. కానీ ఓన్లీ హిందువుల్ని టార్గెట్ చేశారు, హిందూ మతాన్ని టార్గెట్ చేశారు అంటూ మతపు రంగు పొలవడాన్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నాకు తెలిసినంతలో వాస్తవానికి అక్కడ హిందువులు చంపబడ్డారు, అలాగే ఒక క్రిస్టియన్ కూడా చంపబడ్డాడని నేను వార్తా కథనంలో విన్నాను. ముస్లింలను మినహాయించి మిగిలినటువంటి వారి మీద దాడి చేశారు అన్నదానిలో కూడా సత్యం లేకపోలేదండి. అయినా సరే మనం దీన్ని టోటల్గా ఎలా చూడాలంటే, భారతదేశం మీద ఉగ్రమూకలు చేసినటువంటి ఒక భయంకరమైన దాడి, ఊచకోత, దీనికి ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్నటువంటి మంచి ఉద్రిక్తతలో మరి భారతీయులంతా కూడా ఉన్నారండి. ఒక విధంగా మతం అనేటువంటి విషయం పక్కన పెడితే భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించారు, ఖండించాల్సిందే.
ఇది చాలా ఘోరం, చాలా దారుణం. సుమారుగా 26 మంది మరణించడం జరిగింది. అది ఒక టూరిజం ప్లేస్ అని మీ అందరికీ తెలిసిందే. ఆ ప్లేస్లో మరి భారతీయ సైనికుల వస్త్రాలను ధరించి అనుమానం రాకుండా అక్కడ స్థానికుల సహకారంతోనే ఈ దాడులు జరిపారు అన్న సారాంశం మనందరికీ తెలిసిందే. అలాగే రీసెంట్గా నేను విన్నటువంటి వార్తా కథనం ఏంటంటే, ఏ ముఠా అయితే ఈ పనికి తెగించారో ఆ ముఠా పారిపోయి మరి ఆ లోకల్గా ఉన్న ప్రాంతాల్లో, ఆ పొదల్లో, అడవుల్లో దాక్కుంటే మన యొక్క మిలిటరీ దళాలు వారిని వెతికి మరి వారి మీద కాల్పులు జరుపుతున్నట్లుగా కూడా వార్తా కథనం నేను చూశాను. ఇదే సమయంలో పాకిస్తాన్ అయితే మాకేం సంబంధం లేదండి అని చెప్తున్నారు. ఇదే వెర్షన్లో వాస్తవానికి పెద్ద దేశాలు, మరి అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, అట్లాగే ఈ చైనా కూడా దీన్ని ఖండించారండి. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఇది తప్పు అని ఖండించిన మాట వాస్తవమే. అయితే మన వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ చేసినటువంటి ఒక దుశ్చర్య కనుక దీని మీద మనం ఏం చేయాలి అని మన రక్షణ దళాలు, దళ అధిపతులు, హోమ్ మినిస్టర్, పిఎం గారు, ఇట్లా ప్రముఖులంతా కూడా, మరి అజిత్ దోవలనండి, వీళ్ళంతా కూడా కలిసి దీని మీద తర్జన భర్జన చేస్తూ, దీని గురించిన ఒక ఆలోచన చేస్తూ, ఆ దౌత్య సంబంధమైనటువంటి విషయాలలో వాళ్ళు చకచక తమ పనులు పావులు కదుపుతున్నారండి. తమ పనులు తాము చేస్తూ ఉన్నారు. అంటే అంతర్జాతీయ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ఈ విషయంలో మరి పైకి చైనా ఖండిస్తుంది, కానీ ఒకవేళ యుద్ధం కనుక వస్తే తప్పనిసరిగా ఈ యుద్ధంలో చైనా కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొని తీరుతుంది అన్నది చాలా మంది అభిప్రాయం. పాకిస్తాన్ అయితే చాలా ఈజీగా గెలవచ్చు, కానీ చైనా కూడా తోడైతే గెలుపు విషయం అటుంచి కొన్ని సంవత్సరాలుగా ఇది కొనసాగేటువంటి విధానం జరుగుతుందేమో అన్న భయం కొంతమంది గుండెల్లో పండితులు, మేధావులు, మేధావి వర్గం ఈ వైపు కూడా ఆలోచిస్తున్నారు. అయితే వాస్తవానికి ఒకటి గుర్తుంచుకోండి, ఏంటంటే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసేటప్పుడు అబ్బే ఇదేముందండి 3 రోజులు దీన్ని ఎవరు తేల్చేస్తాం అనుకుని యుద్ధానికి దిగారు. మీకు తెలుసు కదా, దాదాపుగా 2-3 ఏళ్ళు గడిచిపోయింది. ఏమండి, చాలా చిన్నది, కానీ రష్యా దాన్ని ఎందుకు జయించలేకపోయిందంటే అంతర్జాతీయంగా అమెరికానండి, ఇంగ్లాండ్ అనండి, లేకపోతే ఇంకొక దేశం ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తానే ఉంది. అందువల్ల విజయం అన్నది ఇంతవరకు రష్యాకి దక్కలేదనే చెప్పాలి. అంత మాత్రమే కాకుండా ఉక్రెయిన్ నష్టపోయింది అంటే అంతకు తగ్గట్లుగా రష్యా కూడా నష్టపోయింది. ఈ విషయాల్లో అసలు క్రైస్తవులు ఎట్లా స్పందించాలి, ఇది అసలు ఈ వీడియో యొక్క సారాంశం. ఈ యుద్ధ వార్తలు వింటారు, కాలాంతంలోకి వచ్చినప్పుడు మీరు యుద్ధ వార్తలు వింటారని ప్రభువు మనకి చెప్పారు. నేను మీకు ఒక మాట చదివి వినిపిస్తా. నేను బైబిల్ చదువుతున్నానండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకున్నాము. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వింటారు. నోట్ దిస్ పాయింట్. మీరు కలవరపడకుండా చూసుకోండి. అంటే ఇప్పుడు యుద్ధ సమయంలో క్రైస్తవ సమాజం ఎలా ఉండాలి? క్రైస్తవ సమాజం కలవరపడకుండా చూసుకోండి. యుద్ధం అనగానే ఇరువైపులా నష్టం ఖచ్చితంగా ఉంటుందండి. ఒకవేళ పై చేయి మనమే సాధిస్తాం. పాకిస్తాన్తో యుద్ధం చేస్తే, పాకిస్తాన్తో మాత్రమే యుద్ధం అయితే ఇట్స్ టేక్ ఇట్ ఈజీ. బట్ నష్టం అనేది 2 వైపులా ఉంటుంది. ఇది కూర్చుకోవటానికి చాలా టైం తీసుకుంటుందండి. చిన్న నష్టం జరిగినా దాన్ని మరలా రికవర్ చేసుకోవటానికి దశాబ్దాల పాటు టైం తీసుకుంటుంది. కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధం జరిగేప్పుడంటే సుమారుగా 2000 ఆ టైంలో విజయం మందే. కానీ ఆ దెబ్బ నుంచి మనం కోలుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఒక గాడిని పడి ఒక 20 ఏళ్ల తర్వాత అభివృద్ధి దిశలో భారతదేశం ప్రయాణం చేస్తుంది. మనకు కూడా చాలా నష్టం జరుగుతుంది, కోలుకోలేని నష్టం జరుగుతుంది. అందుకని క్రైస్తవులు ఏం చేయాలి? యుద్ధం రావాలి అని కోరుకోకూడదు. అసలు క్రైస్తవుడే కాదండి, శాంతి కాముకులందరూ కూడా యుద్ధాన్ని కోరుకోకూడదు. యుద్ధం వలన దేశం సర్వనాశనం అయిపోతుంది. అది ఎంత మంచి దేశం అయినా, ఎంత అభివృద్ధి చెందిన దేశం అయినా. ఇప్పుడు ట్రంప్ గారిని చూడండి, ఈ మధ్యకాలంలో అమెరికా ఈజ్ ఫస్ట్ అంటున్నాడు. అందుకని అరే బాబు మనకెందుకు వచ్చిన గొడవ, అక్కడక్కడ ఆయా దేశాల్లో అక్కడక్కడ దారుణాలు జరుగుతుంటే సాధారణంగా అమెరికా దేశం అక్కడ తమ సైన్యాన్ని పంపించి సరిచేసే ప్రయత్నాలు చేస్తుంది. అందుకే దీనికి అమెరికా దేశాన్ని దేశాలుగా పెద్దన్న
ఏదన్నా అని పిలుస్తారు. కారణం ఇది. శాంతిని నెలకొల్పడానికి ముందుంటారు. అక్కడ ఏదన్నా అన్యాయం జరుగుతుంటే దాన్ని అణిచివేయటానికి సైనిక బలగాలు, అమెరికా సైనిక బలగాలు వెళతాయి. కానీ ఇప్పుడు ట్రంప్ గారు తన పందాన్ని మార్చుకొని వద్దు మీరు వదిలి వచ్చేసేయండి, మన సంగతి మనం చూసుకుందాం, మన పరిస్థితిని మనం మెరుగుపరుచుకుందాం అనేటువంటి ఆలోచన ధోరణిలోకి వచ్చేసాడండి ఆయన. ఇంకొక మాట చెప్పమంటారా, ఈ యుద్ధ సమాచారాన్ని ట్రంప్ గారికి చేరవేసినప్పుడు ఏమండి మరి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వచ్చేలాగా ఉంది అని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం స్పందించారో తెలుసా? అరే బాబు, సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఆ రెండు దేశాల మధ్య, మనం తలదూర్చటం ఎందుకు, మనకు అవసరమా అన్నట్లుగా ఆయన మాట్లాడారు. తటస్థ వైఖరిని ఆయన కనుపరిచారు అన్నది వార్తా కథన సారాంశం. నేను భారతదేశానికి సపోర్ట్ చేస్తానను, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తానను ఆయన మాట్లాడాల. తటస్థ వైఖరిని ప్రదర్శించాడు. ఒక ఆయన ఎవరు దీన్ని విశ్లేషిస్తూ తటస్థంగా ఉన్నాడంటే భారతదేశం తరపు ఉన్నట్టే అంటూ ఏదో చెప్పాడండి. అది మనం నమ్మశక్యంగా లేదు. భారతదేశాన్ని మనం ప్రేమించాలి, కానీ ఏదో మేకపోతు గాంభీర్యం కనపరిచే డైలాగులు మాట్లాడటం తప్పు. కొంతమంది సోషల్ మీడియాలోకి వచ్చి దాన్ని అంతు తేల్చేస్తాం, 2 నిమిషాలు పట్టదు, 3 నిమిషాలు పట్టదు, మన దగ్గర వీరుడు సూర్యుడు ఉన్నాడు, నావిక దళం చాలా ఫోర్స్ ఉంది, వైమానిక దళం కొత్త కొత్త విధానాల్లో ఉంది, సైనిక దళం త్రివిధ దళాలు అబ్బో అద్భుతం, ఓహో ఆహో, రైట్. బట్ అదే సమయంలో జాగ్రత్త, యువతల వాళ్ళం కూడా మనం కూడా నష్టపోతాం. మన పిల్లల తరం, వారి పిల్లల తరం చాలా నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకనే భారతీయులైన ప్రతి ఒక్కరికి, హిందూ అయినా ముస్లిం అయినా, దాదాపుగా 7-8 మతాలు ఉన్నాయండి, సుమారు 8 మతాలు ఉన్నాయి క్రైస్తవ్యంతో కూడా కలిపితే ఒక లెక్క ప్రకారం. సరే, మనం క్రైస్తవ్యం అనేది మార్గం అని చెప్తాం, బట్ దాన్ని అట్లా ఉంచండి. టోటల్గా 8 మతాలుగా మన దేశం గుర్తించింది, ప్రముఖమైనటువంటివి. వీళ్ళు ఎవరైనా సరే ఏం ఆకాంక్షించాలి? యుద్ధం అవసరం లేదు, మనం శాంతిని కోరుకుందాం. అయితే మనకు నష్టం జరిగింది, దాన్ని ఎట్లా మనం భర్తీ చేసుకోవచ్చు, మరొక మార్గం ఏంటి, మరొక విషయం ఏంటి అన్న కోణంలో ఆలోచించాలి. అందుకని మన పెద్దలు కూడా తొందరపడలేదండి, వారు కూడా ఆలోచిస్తున్నారు. మన దేశ నాయకులు, మేధావులు గనక, మంచి ఆలోచన కలిగిన వారు కనుక పార్టీల విషయం పక్కన పెట్టండి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా మోదీకి మేము అండగా ఉంటాం అని ప్రామిస్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో మనమంతా ఖచ్చితంగా మన ప్రధానమంత్రి గారికి ఈ విషయంలో మద్దతు తెలిపాలి. మనమంతా ఏకతాటి మీద ఉండాలి, ఒకే మాట మీద ఉండి తీరాల్సిందే, గుర్తుంచుకోండి. కానీ మనం శాంతిని కోరాలి, యుద్ధాలు మనకొద్దు. వాస్తవంగా మన దగ్గర నిన్న ఏదో ఒక విశ్లేషణలో విన్నానండి, ఈ జెట్లు ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ అని అంటారు, ఈ యుద్ధ విమానాలు అంటారు. కనీసం ఒక అంటే లేటెస్ట్గా తయారు చేసినటువంటి ఆ యుద్ధ విమానాన్ని, ఆ జెట్ని కనుక మనం ప్రయోగిస్తే కనీసం 60-70 ప్లేసులను అదే టార్గెట్ చేసుకుని వెళ్ళి ఆ 60-70 ప్లేసులో ఉన్నటువంటి శత్రు దేశంలో ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేస్తుంది అని ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజమే, ఇప్పుడు మన దగ్గర అణు ఆయుధం ఉంది అంటున్నాం అనుకోండి, పాకిస్తాన్ కూడా ఏం భయపడుతుంది, అణు ఆయుధం మా దగ్గర కూడా ఉంది అంటుంది. రెండోది, నిజానికి అది ఉందో లేదో పక్కన పెడితే, దానికి నిజమైన అణు ఆయుధం ఎవరంటే చైనా. అట్లాగే మనకు తెలుసు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ టర్కీ దేశం నుంచి కొన్ని యుద్ధ సామాగ్రి వచ్చినట్లుగా వార్తా కథనాలు మనం చూసాం. చైనా కూడా ఏదో ఇండైరెక్ట్ గా కొన్ని పంపించింది అన్నట్టుగా కూడా మనం చూసాం. అర్థమైందా? ఒకవైపు కనుక ఒకవేళ మనం ధైర్యం చేసి అయితే ఈ తాడు పెడి తేల్చుకుందాం అని రంగంలో దిగితే, అక్కడ లద్దాఖ్ దగ్గర లేకపోతే చైనా బోర్డర్ దగ్గర కూడా మళ్ళా యుద్ధ సన్నాహాలు, అక్కడ కొంత సైన్యాన్ని మనం సమీకరించి అక్కడ పెట్టాల్సిందే. ఎందుకనంటే వాళ్ళు కూడా మొదలేస్తారు. అప్పుడు మనం బలహీనం అవుతాం, మనకు శక్తి చాలదు. ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషణ చేసుకుందాం. ఇది నా అభిప్రాయం. మనం మన దేశాన్ని ప్రేమిద్దాం, అలాగే మన దేశాన్ని గౌరవిద్దాం, మన దేశం కోసం సంసిద్ధంగా ఉందాం. అయితే ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఏం చేయాలి? దేవునికి ప్రార్థనలు చేయాలి. ప్రపంచ శాంతిని క్రైస్తవ్యం కోరుకుంటది. ఏదో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య అని కాదండి, లేకపోతే ఇది ఇజ్రాయెల్ తర్వాత ఏ దాడులు జరుగుతున్నాయి హమాస్ మీద, వాటి కోసమనే కాదండి, లేదా ఉక్రెయిన్ తర్వాత రష్యా ఇలానే కాదండి. ప్రపంచ శాంతిని కోరుకునే ఏకైక ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప మతం ఏది అని చూస్తే క్రిస్టియానిటీనే. గుర్తుంచుకోండి, క్రైస్తవ సమాజం అనేది మత భేదం లేకుండా, రంగు భేదం లేకుండా, దేశ భేదం లేకుండా ప్రేమిస్తారు, ప్రార్థిస్తారు. అందుకే వీళ్ళని క్రైస్తవులు అనగా క్రైస్ట్ ఫాలోవర్స్, క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు బోధలను అనుసరించేవారు, క్రీస్తును ప్రకటించేవారు, క్రీస్తును తమలో చూపించేవారు క్రిస్టియన్స్ అంటే. చూసారా ఎంత చక్కటి అర్థాలు ఉన్నాయో. ఇంకా యేసుప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి, మరియు మీరు యుద్ధములను గూర్చి
యుద్ధ సమాచారములను గూర్చి వింటారు. మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. అంటే అంతమును గురించి దేవుడు చెప్పదలుచుకున్నాడు. యుద్ధ వార్తలు వింటారంటే మనం వింటున్నాం. దాదాపుగా నా ఏజ్కి నాకు తెలిసి కార్గిల్ యుద్ధం ఒకటి, ఇప్పుడు ఈ ఉక్రెయిన్ యుద్ధం ఒకటి, ఆ మధ్య ఇంకేదో దేశాల మధ్య యుద్ధాలని చిన్నగా చూస్తున్నాం, వింటున్నాం. అయితే అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. బైబిల్లో ఈ చక్కటి విషయాలు రాసి ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఒక ప్రవచనాత్మకమైనటువంటి పవిత్రమైన గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం, హోలీ బైబిల్ అంటారు. ఇంకా ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఏ పుస్తకానికి ఇలాంటి నామకరణ చేయబడలేదు, చేయబడబోదు. ఆమెన్ ఆమెన్ అంటూ కామెంట్ రాయండి. బైబిల్ గురించి మీ అభిప్రాయాన్ని వ్రాయండి. బై ద వే, మీలో కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ ఈ మధ్య సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు కొత్త వారైతే తప్పనిసరిగా వెంటనే ఈ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ కిందకి వెళ్ళి జస్ట్ కింద చూడండి. సబ్స్క్రైబ్, మీరు కొత్త వాళ్ళు అయితే అది రెడ్గా ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ అన్నటువంటి దాన్ని మీరు టచ్ చేయండి. ఓకే, బెల్ సింబల్ మీరు టచ్ చేయండి. మీరు ఆటోమేటిక్గా మీకు ఈ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. మీరు వెతకకుండానే మన ఛానల్ మీకు దొరుకుతుంది. మీరు వెతకాల్సిన అవసరం ఉండదు. ఇక ప్రతి కొత్త వీడియో పెట్టగానే వెంటనే మీకు తెలుస్తుంది. అట్లాగే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. అవసరం శాంతి స్థాపన. యేసు వచ్చిందే శాంతి స్థాపన, అహింసా పద్ధతి. యుద్ధాలు మనకొద్దు, శాంతే మనకి ముద్దు. యుద్ధాలు వద్దండి, మనం కోరుకోవద్దండి. అందుకని మన భారతదేశం స్ట్రాటజీనే ఇదండి. ఎక్కడ యుద్ధానికి భారతదేశం ముందడుగు వేయదు. ఒకవేళ అవతల వాడు ఎవరైనా కొట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది భారతదేశం నైజం. శభాష్. మనం ముందు అడుగేయకూడదు. వాళ్ళు ఎవరైనా అడిగేస్తే ప్రతీకారం తీర్చుకుంటాం. ఇందులో తప్పు లేదు. అయినా సరే యుద్ధం వద్దు. యుద్ధం అనేటువంటిది లాంగ్ ప్రాసెస్, చాలా భారీ నష్టాన్ని మిగులుస్తుంది. ఏమండి, ఇప్పుడిప్పుడే మనం చక్కగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీగా ఎదుగుతున్నాం. కాబట్టి సోదరులారా, మీరు హిందువులైనా సరే, సోదరులారా మీరు ముస్లింలైనా సరే, క్రైస్తవులైనా సరే, జైనులైనా సరే, బౌద్ధిస్టులైనా సరే, ఇంకా మన దేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా నా మాటలు ఆలకించండి. ఏదేదో రెచ్చగొట్టే ప్రసంగాలు వినబాకండి, రెచ్చగొట్టే ధోరణి మీరు ప్రదర్శించబాకండి. కాస్త సమన్వయం పాటించండి. మనం శాంతిని కోరుకుందాం. దేవుడు సృష్టించింది ఒకరినొకరు కాల్చుకుని చచ్చిపోవడానికా? సరే, ఒకవేళ ఏమండి దేవుడి చిత్తమై ఇక ఒకవేళ ఏదన్నా ఇదేమవుతుందంటే మూడో ప్రపంచ యుద్ధంగా కూడా తిరిగే ఛాన్సెస్ ఉందండి. ఈ భయం మాత్రం మన కడుపులు ఎప్పుడు పెట్టుకునే ఉండాలి. ఏంటండి, ఒకవేళ భారతదేశానికి అండగా ఫ్రాన్స్ దేశం కానీ, ఓకే, అమెరికా దేశం కానీ, ఇట్లా యూరోప్ దేశాలు కొన్ని వచ్చి అండగా నిలబడ్డాయి అనుకోండి, పాకిస్తాన్ కూడా కొన్ని ముస్లిం కంట్రీస్ వచ్చి అండగా నిలబడతాయి. టర్కీ ఆల్రెడీ ముందుకు వచ్చేసింది, చైనా కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందండి, ఇది పాకిస్తాన్ భారతీయుల యుద్ధం కాకుండా ప్రపంచ సంబంధమైన యుద్ధంగా మారిపోతుంది. ఇక మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? దేవుడి ప్రవచనాలు దానికి కూడా ఉన్నాయండి. యాకోబు పత్రికలో దేవుడు చెప్పాడు, దీని అంతం అదేనని చెప్పాడు దేవుడు. కానీ ఆ అంతాన్ని మనమే కోరి ఎందుకు తెచ్చుకోవాలి? ఆ మాటలు కూడా మీకు వినిపిస్తా చూడండి. బైబిల్ నుండి చెప్తున్నా. బైబిల్లో ఈ విషయాలన్నీ కూడా ప్రభు ముందే మనల్ని హెచ్చరించాడు. పేతురు గారి ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడండి. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై దేవుడున్నాడు. కొంతమంది వాళ్ళ దేవుడు వస్తాడు అని చెప్తానే ఉంటారండి. ఏడండి రాలేదండి, ఎప్పటి నుంచి ఎలాగ చెప్తారండి, వీళ్ళు పబ్బం గడుపుకుంటా ఉంటారండి అనుకుంటారు. తెలియక ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన మన ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు. మనం మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరం కూడా రక్షించబడాలని. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అంత్యదినంలో ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి దాని మీద కృత్యాలు కాలిపోతాయి. ఇది ఎట్లా సాధ్యం? ఒకవేళ అప్పుడు ఏదో సొదొమ గొమొర్ల పట్ల మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడండి అని ఉంటది. అలా కాదండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కాలంలో ప్రపంచ యుద్ధం గనక మరలా మూడో ప్రపంచ యుద్ధం గనక సంభవించిందంటే బాంబులు వేసుకొని తుపాకులతో కాల్చుకొని యుద్ధ విమానాలతో
అగ్నిమయమైపోయి భూలోకం అంతా కాలిపోతుంది. కొన్ని దేశాలు ఒక పక్షం, కొన్ని దేశం ఒక పక్షం, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. భూమి కాలిపోతుంది, నేల కాలిపోతుంది, నేల మొలకలు కాలిపోతాయి. నిజం చెప్పాలంటే ఇలా జరిగితే మళ్ళా నేల మీద మొలకలు పుట్టడానికి కనీసం 100 ఏళ్ళ సమయం పడుతుంది. ఏముండో చాలా విచారకరం. ఒకవేళ ఎవరైనా యుద్ధాల్లో మిగిలి ఉన్నారంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు అయిపోతారు. వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా కొన్ని తరాల వరకు కుంటోళ్ళు గాను, గుడ్డోళ్ళు గాను, అంగహీనులు గాను పుడతారంట. ఇది ఒక సర్వే చెప్పింది. ఇంత భయంకరమైన పరిస్థితులు మనకు అవసరమా? వద్దండి. యుద్ధాలు మనకొద్దు. శాంతిని కోరుకుందాం, సమన్వయాన్ని పాటిద్దాం. ఒకవేళ దేవుని లేఖనానుసారంగా ఇది జరగనై ఉంది, దీనికి ఎవరు ఆపలేరు, దీన్నైతే ఎవరు ఆపలేరు. ఆ దిశగా మనం ఆలోచించొద్దు. ఒకవేళ దానంతటికి అదే అలా జరిగిపోతే మనం చేయగలిగింది ఏం లేదు. దేవుడు ముందే హెచ్చరించాడు, ఈ భూమి ఎలా నాశనం అయిపోతుందో. అంటే మనుషులే ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చంపుకొని అగ్ని ద్వారా. ఆ రోజు ఏం జరిగింది? ఏ రోజండి? నోవా గారి కాలంలో ఏం జరిగింది? జలప్రలయంతో లోకం దేవుడు ముంచేశాడు ఆ పాపాన్ని కడిగేయటానికి. కానీ ఈసారి మనుషులు చేసిన పాపానికి ఫలితంగా మనుషులే భూమిని నాశనం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రమాణం చేశాడు, మళ్ళా నేను ఇలా చేయనని. చూసారండి? కాబట్టి భారతీయులమైనటువంటి మనం ఏంటంటే పౌరుషం ఉంది, రైట్. మీకు అప్పుడప్పుడు చెప్పాను, గతంలో మీకు తెలుసండి. ఏం చెప్పాను మీకు? గతంలోనే మా నాన్నగారు మిలిటరీలో చేశారు. ఒక మిలిటరీ మ్యాన్ కుమారుని నేను, అన్నయ్య, అక్క, మేము ముగ్గురం పిల్లలం. అట్లాగే నిజం చెప్పాలంటే మా మామయ్య గారు, నాకు పిల్లనిచ్చిన మామయ్య గారు, పాస్టమ్ గారి తండ్రి కూడా మిలిటరీ మ్యాన్, మిలిటరీలో సేవలు అందించారు. పౌరుషం ఉంది. మనం కూడా మన దేశం కోసం ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే అన్నింటికంటే ముఖ్యమైనటువంటి సృష్టికర్తగా మనం భయపడాలి, ఆయన చిత్తం చేయాలి. ఏమంటే నేను చాలాసార్లు నా అభిప్రాయం ఏంటంటే మన దేశాన్ని ప్రేమించాలి, మన దేశాన్ని ప్రేమించాలంటే అది నిజమైన క్రైస్తవ్యం కాదండి. అసలు అది నిజమైన భక్తి కాదండి. మన దేశాన్ని ప్రేమించాలి, అలాగే పొరుగు దేశాలను కూడా ప్రేమించాలి, అసలు సర్వలోకాన్ని మనం ప్రేమించాలి. ఇది బైబిల్ చెప్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇజ్రాయేల్ దేశాన్ని ప్రేమించాడు కాదు, అమెరికా దేశాన్ని ప్రేమించాడు కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి. సేమ్ మనం కూడా ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి. శత్రువులా ఉంటారు, మనకే ఉంటారు, వాళ్ళకే ఉంటారు, ఇంకొక దేశానికి ఇంకొక దేశం శత్రుత్వం ఉంటుంది. అయినా సరే మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ స్వరూపమే యేసయ్య. యేసయ్యే ప్రేమ. ఆయన పిల్లలు, ఆయన ఫాలోవర్స్. మనం కూడా ఏం చూపించాలి? మన ఊరిని, మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని, మన టౌన్ని, మన రాష్ట్రాన్ని, ఓన్లీ మన దేశాన్ని ప్రేమిద్దామండి, మిగిలినటువంటి వాళ్ళని కాదండి. తప్పండి. అది భక్తిహీనత, లోతైన దైవిక జ్ఞానం లేని వాళ్ళు చెప్పే మాటలు. నిజమైన మేధావులు, జ్ఞానులు సర్వలోక సుఖాన్ని కోరతారు. కనుక నా మాటలు అర్థం చేసుకోండి. దీని ప్రకారంగా మీరు కామెంట్స్ కూడా రాయండి, మీ అభిప్రాయాలు రాయండి. కనుక మీలో ఎంతమంది యుద్ధాన్ని కోరుతున్నారు? క్రైస్తవులై ఉండి యుద్ధాన్ని కోరుతున్నారా? మీరు కోరితే ఏ కారణం చేత కోరతారు? లేదండి మనకు యుద్ధం వద్దు అని మీరు అంటున్నారా? సో ఆ అభిప్రాయాలు కూడా నాతో పంచుకోండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ కూడా నేను చదివి ప్రజలకు వినిపిస్తా. రైట్. మరొకసారి కొత్త వారైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్స్ అండి. మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అదే అట్టాంటి సైరన్ కాదు, యుద్ధాన్ని పురుగొల్పుతున్న సైరన్. యుద్ధాన్ని ప్రారంభించేందుకు పాకిస్తాన్ సంధించిన సైరనా అంటే దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. అటువంటి సంకేతాలు ఇస్తోంది. పాకిస్తాన్ ఏకంగా 50 సైరన్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తున్నారు పాక్ అధికారులు అంటే అర్థం చేసుకోవచ్చు. జనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి సూచనలు చేస్తున్నారు, అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు, సైరన్ మోగించడం జరుగుతోంది.